హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ స్ప్రింగ్ అండ్ హైబర్నేట్ ఇంటిగ్రేషన్. అంటే స్ప్రింగ్ని హైబర్నేట్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో స్ప్రింగ్ అండ్ హైబర్నేట్ ఇంటిగ్రేషన్ అనేది వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ 4 స్టెప్. సో 4 స్టెప్లో మనం మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని అండ్ హైబర్నేట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో ఆ యొక్క 4 స్టెప్స్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ డేటాబేస్ డాటా సోర్స్, దానికి కనెక్షన్ పూల్ అని కూడా అంటాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి సెటప్ హైబర్నేట్ సెషన్ ఫ్యాక్టరీ. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సెటప్ హైబర్నేట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎనేబుల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నోటేషన్. సో ఇక 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ వి గోయింగ్ టు కమ్ దిస్ ప్రాజెక్ట్ అండి, ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేదానికన్నా ముందు మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేసిన హైబర్నేట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దీని పై మాడ్యూల్లోనే ఉంటుంది. సో ఫస్ట్ కంప్లీట్ చేసి దెన్ ఆఫ్టర్ వీఆర్ జస్ట్ మూవింగ్ టు దిస్ ప్రాజెక్ట్. ఓకే, లేకపోతే ఈ యొక్క సెషన్ ఫ్యాక్టరీ ఏంటి, లేకపోతే హైబర్నేట్ ట్రాన్సాక్షన్ మేనేజర్ ఏంటి, సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఈ యొక్క ట్రాన్సాక్షన్ మేనేజర్కి ఎనేబుల్ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా డాటా కనెక్షన్ ఏంటి, లేకపోతే కనెక్షన్ పూల్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి నేను ఆల్రెడీ హైబర్నేట్ సెషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అవి కంప్లీట్ చేసి దెన్ ఆఫ్టర్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో బికాస్ దిస్ ఈజ్ అ స్ప్రింగ్ అండ్ హైబర్నేట్, సో కంప్లీట్గా మనకి స్ప్రింగ్ ఎంబీసీ, హైబర్నేట్, MySQL ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో మీరు అవన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే సో విల్ గెట్ ద క్లారిటీ అనేది ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ how you're going to implement this spring and hibernate integration. Okay, so ఇక 4 స్టెప్స్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ప్లేస్మెంట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ వచ్చేసి యాడ్ ద ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ అవర్ స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏవేవైతే మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మనం ఎక్కడ యాడ్ చేస్తాము అంటే స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకి అప్లికేషన్లో వచ్చేసి స్ప్రింగ్ ఎంబీసీ card_demo-servlet.xml అనేది మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ యొక్క స్ప్రింగ్ ఎంబీసీ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఏ విధంగా యాడ్ చేసుకుంటాం, వాటి యొక్క మీనింగ్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి డిఫైనింగ్ డేటాబేస్ డాటా సోర్స్ అన్న, లేకపోతే డిఫైనింగ్ డేటాబేస్ కనెక్షన్ పూల్ అన్న ఒకటే. సో ఈ యొక్క కనెక్షన్ పూల్ని, ఈ యొక్క డేటాబేస్ని మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుంటామండి. సో దానికోసం మనం వీఆర్ గోయింగ్ టు యాడ్ ద ట్యాగ్ వచ్చేసి బీన్ అని చెప్పి ఐడి = మై డేటా సోర్స్ అండ్ క్లాస్ వచ్చేసి com.mchange.v2.c3po.combo పూల్డ్ డేటా సోర్స్ అనేది రాసుకుంటాము. అండ్ రిజిస్టర్ మెథడ్ వచ్చేసి క్లోజ్ అని పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ఐడి వచ్చేసి మనం మై డేటా సోర్స్ అనేది రాసుకుంటాం. సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ఓకే, సో మన హైబర్నేట్ అండ్ స్ప్రింగ్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద డేటాబేస్ డాటా సోర్స్ అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దానికోసం మనం ఈ యొక్క బీన్ ట్యాగ్ అనేది విత్ ఇన్ దిస్ బీన్ ట్యాగ్ మనం ఐడి, క్లాస్ అండ్ డిస్ట్రాయ్ మెథడ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, సెటప్ హైబర్నేట్ సెషన్ ఫ్యాక్టరీ. సో మనం హైబర్నేట్ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయడానికి ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే సెషన్ ఫ్యాక్టరీని మనం సెటప్ చేసుకుంటాం. సో దానికోసం వీఆర్ యూజింగ్ ద ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అనే ట్యాగ్లో మనం నేమ్ అంటే డేటా సోర్స్ అండ్ రిఫర్ అంటే మనం ఏదైతే మన యొక్క డేటా సోర్స్ నేమ్ ఇస్తున్నామో మై డేటా సోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఆ నేము అట్ ద సేమ్ టైం పైన మనం ఏదైతే స్టెప్ 1లో వీఆర్ డిఫైనింగ్ ద డేటాబేస్ డాటా సోర్స్ అనేది మనం డిఫైన్ చేసుకున్నామో ఆ 2 నేమ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, డోంట్ చేంజ్ దోస్ థింగ్స్. ఎందుకోసం అంటే మీకు మ్యాప్ కాకపోతే దెన్ ఇట్ నెవర్ వర్క్స్. సో మనకి అది వర్క్ కాదు. సో అందుకోసమే మనం వీఆర్ గోయింగ్ టు డిఫైన్ మై డేటా సోర్స్ అనేది రిఫరెన్స్గా ఇస్తున్నప్పుడు సో ఆ 2 నేమ్స్ కూడా మనం మ్యాప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, మళ్ళీ మనకి సెకండ్ స్టెప్లో చూడండి. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ
అనదర్ ప్రాపర్టీ ట్యాగ్ తీసుకున్నాం. ఈ యొక్క అనదర్ ప్రాపర్టీ ట్యాగ్లో మనం నేమ్, ఓకే. సో నేమ్ వచ్చేసి ప్యాకేజ్ టు స్కాన్, అంటే ఏ ప్యాకేజ్ మీరు స్కాన్ చేయమంటారు, అంటే మీ యొక్క అప్లికేషన్లో మీ యొక్క హైబర్నేట్కి సంబంధించిన ఎంటిటీ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఏ ప్యాకేజ్లో పెట్టారు అనేది ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ మీరు ఏదైతే ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నారో ఆ ప్యాకేజ్ అనేది ఇచ్చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈక్వల్ టు com.telugu.textsteps.springdemo.entity అనేది మీరు ఇచ్చారనుకోండి. సో దాన్ని com.ets.springdemo.entity అనేది ఇచ్చేసేయండి. సో యొక్క ప్యాకేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇట్ విల్ స్కాన్ ఫర్ ద హైబర్నేట్ ఎంటిటీ క్లాసెస్. మన యొక్క హైబర్నేట్ యొక్క ఎంటిటీ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయని దానికి అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చి స్కాన్ చేసుకుంటుంది, ఓకే. సో దిస్ ఈజ్ ద స్టెప్ 2, సెటప్ హైబర్నేట్ సెషన్ ఫ్యాక్టరీ. అండ్ కమింగ్ టు ద స్టెప్ 3. సో స్టెప్ 3లో మనం ఏం చేస్తున్నామంటే సెటప్ ద హైబర్నేట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటే ఇక్కడ మనకి డేటాబేస్కి మన అప్లికేషన్కి మధ్య ట్రాన్సాక్షన్ అంటే డేటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి త్రూ ట్రాన్సాక్షన్ మేనేజర్ ద్వారానే జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం. సో దానికోసం మనం సేమ్ ప్రాపర్టీ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి సెషన్ ఫ్యాక్టరీ అని ఇస్తాము. అట్ ద సేమ్ టైం రిఫరెన్స్ వచ్చేసి సెషన్ ఫ్యాక్టరీ ఏదైతే మనం స్టెప్ 2లో డిఫైన్ చేసాం చూసారా, సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం, ఓకే. సో దిస్ ఇస్ ద స్టెప్ 3. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, దట్ ఈస్ ఎనేబుల్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ యానోటేషన్. సో మనం ఏదైతే మన యొక్క ట్రాన్సాక్షన్ యానోటేషన్స్ యూస్ చేసుకుంటామో సో దాన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం మన యొక్క స్ప్రింగ్ ఎంవిసి కాన్ఫిగరేషన్ ఫైల్లో. సో ఇక్కడ మీరు @ట్రాన్సాక్షనల్ అనే యానోటేషన్ యూస్ చేయాలి అంటే సో వీఆర్ యూజింగ్ దిస్ tx::annotation డ్రివెన్ అని చెప్పి ట్రాన్సాక్షనల్ మేనేజర్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ మై ట్రాన్సాక్షన్ మేనేజర్ అని ఇచ్చేసేయండి. సో ఆ ట్యాగ్ క్లోజ్ చేసేసేయండి, దట్స్ ఇట్. సో ఇట్ విల్ బి ఎనేబుల్ ద ట్రాన్సాక్షనల్ యానోటేషన్. మన యొక్క ట్రాన్సాక్షనల్ యానోటేషన్ని ఇది ఎనేబుల్ చేస్తుంది. సో మనం అప్కమింగ్ ఫర్దర్ సెషన్లో వీ కెన్ కంటిన్యూ విత్ ద ట్రాన్సాక్షనల్ యానోటేషన్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో దీస్ ఆర్ ద 4 steps వీ నీడ్ టు ఫాలో టు enable the integration between the Spring framework and Hibernate, okay. So I hope this session is clear, okay. I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.